నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు. నమస్కారం సార్. సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు క్లుప్తంగా కొంత వివరిస్తారా? మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 years పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్ పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్ నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 years 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్ అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది? సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Dsలో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. రెండవ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. మూడవ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. నాలుగవ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు? యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి. డాక్టర్ గారు, మరి ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఆర్బీఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి ఎంహెచ్టి, అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ఏఎన్ఎం, అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎంహెచ్సి టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి
వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక డిఐసి మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూపుల వరకు అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి? రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో అది పిఎస్సి కానీ, సిఎస్సి కానీ, లేకపోతే పల్లె దవాఖానా కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి పిఎస్సి మెడికల్ ఆఫీసర్, లేకపోతే స్టాఫ్ నర్స్, లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ. అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ పాయింట్లో పిఎస్సిలో, సిఎస్సిలో డెలివరీ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివే. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని హెచ్బిఎన్సి అంటాం, హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ హెచ్బిఎన్సి కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్సు, ఆరోగ్య జాగ్రత్తలు ఆ ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది. అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ దాటుకున్న తర్వాత 3వ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా? వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి. అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి. అసలు ఆర్బీఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ. రైట్, ఆర్బీఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే ఆర్బీఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడికి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్, మే, జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ
చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 years పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4Dsతో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 years పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4Dsలో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఏసికి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసికి రిఫర్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి ఒకసారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూలు ఒకసారి వెళ్ళడానికి, లేకపోతే ఇది రొటీన్లో భాగంగా చేస్తారా? రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ ఒక్కసారి విజిట్ చేస్తారనడానికి ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 days ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 years వరకు మొత్తం కలిపి 1000 days అంటాం. అంటే ఈ 1000 daysలో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను విజిట్ చేయడం 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరి అదేవిధంగా మీరు ఇందాక 4Ds గురించి చెప్పారు. కొంచెం మా శ్రోతలకు అర్థమయ్యే విధంగా ఈ 4Ds గురించి క్లుప్తంగా మాకు ఏమైనా చెప్తారా? రైట్ అండి, జనరల్గా ఈ 4Ds ఇందాక చెప్పినట్టు నేను ఫస్ట్ వచ్చేసి పుట్టుకతో లోపాలు, డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే ఏమేమి లోపాలతో పుడతారు, అందులో ఒకటి వచ్చేసి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నాడీ మండలానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. సింపుల్గా చెప్పాలంటే ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోవడం వల్ల ఇది వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఇది. అందుకనే మేము చాలామంది ఆశాలు ఫోలిక్ యాసిడ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కు పల్లెటూళ్ళల్లో వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కారు. సో అందుకని మ్యారేజ్ కాగానే వాళ్ళకు ఫోలిక్ యాసిడ్ ఇచ్చేయమని చెప్తా ఉంటాము. సో ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ మనము అరికట్టవచ్చు. సింపుల్ ఒక చిన్న ఫోలిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల ఈ నాడీ మండలానికి సంబంధించినటువంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే డౌన్ సిండ్రోమ్, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి, అలాగే క్లబ్ ఫుట్, డిడిహెచ్ అంటే డెవలప్మెంటల్ డిస్ప్లాసియా ఆఫ్ హిప్, అంటే ఈ ఫీమర్ బోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫీమర్ బోన్ ఎస్టాబిలం నుంచి కిందికి జారిపోయి కాలు పొడుగా అవుతుంది. దీనికి సింపుల్గా చికిత్స ఏముండదండి, ఇండియన్ స్టైల్లో పిల్లవాడిని ఎత్తుకోవాలి. అంటే ఈ మనం పాటించేటువంటి పురాతన పద్ధతులు మనము పాటించడానికి కొంచెం నామోషి అనిపించవచ్చు, కానీ పిల్లలను చంకలో ఎత్తుకోవడం వల్ల ఈ డిడిహెచ్ అనేది రాకుండా ప్రివెంట్ చేయనట్టు అవుతుంది. అలాగే డిడిహెచ్ వచ్చినా కూడా ఈ చంకలో ఎత్తుకోవడం వల్ల అదంతటా అదే ఈ ప్రాబ్లం సెట్ అవుతుంది. అట్లాగే కంజెనిటల్ క్యాటరాక్ట్, కంజెంటల్ డెఫ్నెస్, కంజెంటల్ హార్ట్ డిసీజ్, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, ఈ 9 కండిషన్స్ పుట్టుకతో వచ్చేటువంటి లోపాలు. అలాగే రెండవది వచ్చేసి పోషక లోపాలు. పోషక లోపాల్లో మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే సివియర్ ఎనీమియా, తీవ్రమైన రక్తహీనత. ఇక్కడ రక్తహీనత గురించి వచ్చింది కాబట్టి మేము స్కూల్స్ వెళ్ళినప్పుడు పిల్లల లోపల హీమోగ్లోబిన్ టెస్ట్, డిజిటల్ హీమోగ్లోబిన్ మీటర్తోని ప్రతి పిల్లోడికి కూడా డిజిటల్ హీమోగ్లోబిన్ మీటర్తోని హెచ్బి టెస్టులు చేస్తాం. సో హెచ్బి టెస్టులు చేసి వారికి వచ్చేటువంటి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఆధారంగా అక్కడే పిల్లలకి ఐరన్ టాబ్లెట్స్ అలాగే విటమిన్ సి టాబ్లెట్స్ అందించడం జరుగుతుంది. ఒక 3 నెలల వరకు వేసుకోవాలని తీవ్రతను బట్టి డోసేజ్ అనేది చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు ఆల్బెండజోల్ టాబ్లెట్ కూడా మేము అడ్వైస్ చేస్తాం. అలాగే విటమిన్ ఏ డిఫిషియన్సీ, విటమిన్ డి డిఫిషియన్సీ, తీవ్రమైన పోషకాహార లోపం,
ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో ఎవరైనా తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని శామ్ పిల్లలు అంటాం, సివియర్లీ అక్యూట్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్. ఈ సివియర్లీ అక్యూట్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ మేము ఎన్ఆర్సీ సెంటర్కు రిఫర్ చేస్తాం. ఎన్ఆర్సీ సెంటర్ న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్. అక్కడ ఎన్ఆర్సీ సెంటర్లో ప్రత్యేకమైన పోషకాహారం అందించి ఈ పిల్లలకు బరువు పెందేలాగా చేస్తారు అక్కడ. అంతేకాకుండా గాయిటర్, ఇవన్నీ కూడా పోషకాహార లోపాలతో వచ్చేటువంటి వ్యాధులు. ఇంకోటి 3వ D వచ్చేసి డిసీజెస్, అంటే పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధులు. ప్రధానంగా చూసినట్లయితే చర్మ వ్యాధులు. చర్మ వ్యాధుల్లో స్కేబిస్ కామన్ ఇన్ హాస్టల్స్. మేము స్కూల్స్తో పాటు గవర్నమెంట్ ఉన్నటువంటి అన్ని హాస్టల్స్, కేజీబీవీ హాస్టల్స్, మోడల్ స్కూల్స్, అలాగే బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో చర్మానికి సంబంధించినట్టు ఏమైనా వ్యాధులు ఉన్నాయా పిల్లలకు, ఓటైటిస్ మీడియా అంటే చెవులో చీము రావడము, అలాగే రుమాటిక్ హార్ట్ డిసీజ్, అలాగే రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి ఏమైనా ఆస్తమా కానీ ఇతరత్ర ఏమైనా ఉన్నాయా అని పరీక్షించడము, అలాగే డెంటల్ కండిషన్. సో పిల్లవాళ్ళ లోపల డెంటల్ కేరీస్ కానీ డెంటల్ క్యావిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా, అలాగే కన్వర్జన్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా 3వ D అయినటువంటి డిసీజెస్ కిందికి వస్తాయి. ఇంకా 4వ D వచ్చేసి అభివృద్ధి ఆలస్యాలు అండ్ అంగవైకల్యం, డెవలప్మెంటల్ డిలేస్. దీనికి సంబంధించి మేము స్పెషల్గా ఈ సంవత్సరము ఈ సమ్మర్లో అంగన్వాడీ పిల్లల్లో మేము సర్వే నిర్వహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ వారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా ఈ సమ్మర్లో మేము ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా వచ్చేసి దృష్టి లోపం అంటే విజన్ ఇంపైర్మెంట్. పిల్లవాళ్ళ లోపల మేము స్కూల్కి వెళ్ళినప్పుడు బోర్డు మీద అక్షరాలు కనిపిస్తున్నాయని స్పెషల్గా స్నెల్లర్ చార్ట్ పెట్టి పిల్లలను 6 మీటర్ల డిస్టెన్స్లో ఉంచి చదివించడం జరుగుతుంది. అక్కడ ఇబ్బంది పడ్డ పిల్లలందరినీ కూడా మళ్ళీ మేము డిఏసికి రిఫర్ చేసి అక్కడ మళ్ళీ ఏఆర్ మిషన్ ద్వారా విజన్ చెక్ చేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే, కళ్ళద్దాలు అవసరం ఉంటే, ఈ మధ్యనే మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ వారు ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ మరియు ఆర్బీఎస్కే వాళ్ళు సంయుక్తంగా కలిసి అందరి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, కంటి ఆరోగ్య పరీక్షలు చేసి ఈ మధ్యనే అందరికీ ప్రాబ్లం ఉన్న పిల్లలందరికీ కూడా కంటి అద్దాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే వినికిడి సమస్యలు ఏమైనా ఉన్నాయా, న్యూరోమోటార్ ఇంపైర్మెంట్ ఏమైనా ఉందా, మోటార్ డిలే ఏమైనా ఉందా, కాగ్నిటివ్ డిలే ఏదైనా ఉందా, లాంగ్వేజ్ డిలే అంటే మాట్లాడడం లేటుగా మాట్లాడుతున్నాడు, మా బాబు నడవడం లేటుగా నడుస్తున్నాడు, వేరే పిల్లలతో పోలిస్తే సమాన వయసు ఉన్న పిల్లలు ఏదైనా వెనుకబడి ఉన్నారా, అవి తల్లిదండ్రులు మాకు చెప్పినప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే బిహేవియరల్ డిజార్డర్స్ ఈ మధ్య కామన్ ఉంది, ప్రవర్తన రుగ్మతలు, ఆటిజం కేసెస్ అట్లాంటివి. అలాగే అభ్యాసన రుగ్మతలు అంటే లెర్నింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా పిల్లవాళ్ళ లోపల. అలాగే ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, శ్రద్ధా లోపము, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా. ఇంకా అదర్స్కి వచ్చేసరికి బీటా తలసీమియా కానీ, హైపోథైరాయిడిజం కానీ, అలాగే సికిల్ సెల్ ఎనీమియా, ఇవన్నీ కూడా 4వ D అయినటువంటి డెవలప్మెంటల్ డిలేస్లో మేము కవర్ చేయడం జరుగుతుంది. టోటల్ 30 డిసీజెస్ ఉంటాయండి. వీటితో పాటు ప్రత్యేకంగా ఈ మధ్య ట్యూబర్క్యులోసిస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎండ్ టీబీ అనే ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఎండ్ టీబీ అనే ప్రోగ్రాం పెట్టారు. సో దానిలో భాగంగా చిన్నపిల్లల్లో టీబీ నిర్ధారణ కష్టతరంగా అవుతుంది కాబట్టి ఆర్బీఎస్కే వాళ్ళు ఎలాగో స్కూళ్ళకు వెళ్తున్నారు, పిల్లల్ని పరీక్షలు చేస్తున్నారు కాబట్టి పిల్లల లోపల టీబీ లక్షణాలతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఐడెంటిఫై చేయమని మాకు ఆదేశించడం జరిగింది. డాక్టర్ చాలా డిసీజెస్ గురించి 4Ds గురించి చాలా చెప్పారు. ఈ సేవలన్నీ కూడా ఉచితంగానే అందిస్తారా? ఒకవేళ అఫోర్డబుల్ కాని పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సేవలన్నీ కూడా ఉచితంగా ఉంటాయి. సో మొబైల్ హెల్త్ టీమ్స్ అంగన్వాడీ కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే అక్కడే సాధారణ సమస్యలకు అక్కడే మందులు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఉచితమే. అలాగే డిఏసిలో ఏదైతే స్పెషాలిటీ సేవలు ఉన్నాయో డెంటల్ కన్సల్టేషన్ కానీ, ఫిజియోథెరపీ కన్సల్టేషన్ కానీ, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, మెడికల్ ఆఫీసర్, అలాగే పీడియాట్రిషియన్ సేవలు అన్నీ కూడా ఉచితం. అంతేకాకుండా పిల్లవాళ్ళ లోపల ఏదైనా లోపాలు గుర్తించినట్లయితే, లోపాలు నిర్ధారణ అయినట్లయితే, ఉదాహరణకు పిల్లవాడికి గుండెకు సంబంధించినటువంటి వ్యాధి ఉందని నిర్ధారణ అయినట్లయితే ఆ పిల్లవాడికి ఏ అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు, లేకపోతే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు, అలాగే వినికిడి సమస్య ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్స్, ఇవన్నీ కూడా ఉచితంగానే చేయబడతాయి. మరి చివరిగా డాక్టర్ గారు, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఆర్బీఎస్కే పాత్ర ఎంత అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? ఖచ్చితంగా అండి. ఆర్బీఎస్కే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత
పిల్లల లోపల ఆరోగ్యానికి సంబంధించి స్కూల్లో డ్రాప్అవుట్స్ సంఖ్య చాలా తగ్గిందండి. అట్ ద సేమ్ టైము పిల్లల్లో మేము వెళ్ళిన తర్వాత హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి అలాగే వాళ్ళకు ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఎనిమియా అనేటువంటి సమస్య కూడా చాలా వరకు తగ్గిపోయింది పిల్లల లోపల. అట్ ద సేమ్ టైము విప్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అని. ఎవ్రీ థర్స్డే ప్రతి స్కూల్లో కూడా పిల్లవాడు మధ్యాహ్న భోజనం తర్వాత ఐరన్ టాబ్లెట్ వేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఆర్బీఎస్కే టీమ్స్ మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇయర్లీ 2 సార్లు వేసేటువంటి ఎన్డీడీ నేషనల్ డీవార్మింగ్ డే ఆల్బెండజోల్ టాబ్లెట్ ఏదైతే వేస్తూ ఉంటామో దాన్ని కూడా ఆర్బీఎస్కే టీమ్స్ మానిటర్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎట్ ద సేమ్ టైము మాస్గా చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇంతకుముందు ఎంఆర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉండే, దాంట్లో కూడా ఆర్బీఎస్కే కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అండ్ ఎట్ ద సేమ్ టైము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లలకు, స్కూల్ పిల్లలకు టీడీ వ్యాక్సినేషన్ ఉంటుంది, దాంట్లో కూడా ఆర్బీఎస్కే పాత్ర ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్గా చైల్డ్ టీబీలో ఆర్బీఎస్కే పాత్రను అడుగుతున్నారు, దానిలో కూడా మేము మా వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తాము. అట్లాగే మేము వెళ్ళినప్పుడు ఉన్నటువంటి 30 హెల్త్ కండిషన్స్తో పాటు ఇతరత్ర ఏ కండిషన్ ఉన్నా కూడా సంబంధిత డిపార్ట్మెంట్స్కు మేము రిఫర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లెప్రసీ, టీబీ ఇలాంటివి ఏవైనా లక్షణాలు మాకు కనిపించినట్లయితే ఆ సంబంధిత విభాగానికి మేము ఆ పిల్లవాడిని కానీ బాలుడిని కానీ బాలికని కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైము అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లోపల అవేర్నెస్ కల్పించడము, పిల్లల లోపల కేవలం వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరీక్షలే కాదు, ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యం మీద వారికి అవగాహన కల్పిస్తాం. సో పిల్లల లోపల సాధారణంగా ఉండేటువంటి ఏవైనా అపనమ్మకాలు కానీ మూఢనమ్మకాలు కానీ ఏమైనా ఉంటే వాటిని నివృత్తి చేస్తాం. జనరల్గా వెళ్ళినప్పుడు జనరల్ టాపిక్స్, హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, మెన్స్ట్రల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామినేషన్ ఫేస్ చేసేటప్పుడు మార్క్స్ తక్కువ వస్తే ఎలా, ఫెయిల్ అయితే ఎలా అనేటువంటి సైకియాట్రిస్ట్ గారితో కౌన్సిలింగ్ ఇప్పించడము, ఇవన్నీ కార్యక్రమాలు. అంతేకాకుండా సిపిఆర్ డెమాన్స్ట్రేషన్, పిల్లల లోపల సిపిఆర్ ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి అనేటువంటి వివిధ ఆరోగ్య సూచనలు కూడా పిల్లలకు ఆరోగ్య పరీక్షలతో పాటు ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కూడా పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. జనరల్గా ఆర్బీఎస్కే ప్రోగ్రాము అనగానే మొబైల్ హెల్త్ టీమ్స్ సంచార వైద్య బృందం రిఫర్ చేస్తేనే డిఏసికి వెళ్ళాలా అనేటువంటి అపోహ ఉంటుంది. ఎవరైనా డిఏసికి వెళ్ళి వారి ఓపీ సేవలు తీసుకోవచ్చండి. ఆర్బీఎస్కే టీమ్స్ రిఫరల్ కార్డు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అందుకు 0 to 18 years ఎవరైనా కూడా వెళ్ళి డైరెక్ట్గా ఆ వైద్య సేవలు, స్పెషాలిటీ సేవలు పొందవచ్చు. దానికి ఆర్బీఎస్కే టీమ్స్ యొక్క రిఫరల్ కార్డు అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీకు ఆ స్పెషాలిటీ సేవలు అవసరం ఉంటే మీరు డైరెక్ట్గా మీ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నటువంటి డిఏసి సెంటర్స్కు మీ పిల్లల్ని తీసుకొని విజిట్ చేయవచ్చు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.